చాలా మందిలో ఇంకొక రకమైన భయం ఏంటంటే బయట ఒక వ్యక్తి అన్‌ప్రొటెక్టెడ్ సెక్షువల్ యాక్టివిటీలో ఒక అన్నోన్ ఇండివిడ్యువల్‌తో ఒక అన్‌ప్రొటెక్టెడ్ యాక్టివిటీలో వితౌట్ సేఫ్టీ పాల్గొన్నప్పుడు ఒక మేల్ టు ఫీమేల్ కానీ ఫీమేల్ టు మేల్ కానీ మెయిన్గా హెచ్ఐవి గురించి ఎక్కువగా భయపడుతూ ఉంటారు. సో ఈ హెచ్ఐవిలో ఉండే ప్రాథమిక దశ లక్షణాలు ఎలా ఉంటాయి అనేది నేను ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకున్నాను. గ్రాడ్యువల్గా అసలు ఒక వ్యక్తి ఎక్స్పోజ్ అయిన తర్వాత ఒక వారం 10 రోజుల తర్వాత కొంతమంది ఇండివిడ్యువల్స్లో తేలికపాటి జ్వరం రావటం, ఈ ఫీవర్ వచ్చిన తర్వాత ఒంటి మీద దద్దులు రావటం, ఒంటి మీద ర్యాషెస్ రావటం, కాస్త అనీజీనెస్ డిస్కంఫర్ట్ లాగా అవటం అనేది జనరల్గా కొంతమంది ఇండివిడ్యువల్స్లో కనిపిస్తూ ఉంటుంది. అంటే ఈ చెప్పిన లక్షణాలు అందరికీ వర్తింపచేస్తాయని కాదు నేను అనేది. ముఖ్యంగా బేసిక్గా నేను చెప్పేది ఏమిటంటే జనరల్గా కొన్ని సైన్స్ అండ్ పారామీటర్స్, కొన్ని పారామీటర్స్ అనేవి మనకి కొంతమంది ఇండివిడ్యువల్స్లో బయట ఎక్కడైనా ఒక అన్‌ప్రొటెక్టెడ్ సెక్షువల్ యాక్టివిటీలో కానీ బయట ఎక్కడైనా ఎక్స్పోజ్ అయిన తర్వాత, లేదంటే కొంతమందికి మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్తో బయట ఎక్స్పోజ్ అయ్యే అలవాటు ఉంది. సో వాళ్ళల్లో ఒక వారం రోజుల తర్వాత ఏదైనా ఇట్లా గ్రాడ్యువల్గా ఈ ఫీవర్ ఆన్ అండ్ ఆఫ్గా రావటం, అంటే ఈ జ్వరం అనేది రాగానే వీళ్ళు జనరల్గా డాక్టర్ గారి దగ్గరికి అప్రోచ్ అవ్వటానికి భయపడి వాళ్ళు రకరకాల మెడిసిన్స్ లేదంటే బయట మెడికల్ షాప్స్లోకి వెళ్ళి రకరకాల ట్రీట్మెంట్స్ సిమ్టమేటిక్గా వాళ్ళు తోచిన మందులు వాళ్ళు వేసుకుని జనరల్గా దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఆ టైంకి ఆ ఫీవర్ అనేది తగ్గిన మళ్ళీ కొంతకాలం తర్వాత ఆ ఫీవర్ అనేది మళ్ళీ రిపీట్ అవుతుంది. సో ఇలా ఆన్ అండ్ ఆఫ్గా ఒక ఫీవర్ ఒక 10 days 15 days ఆన్ అండ్ ఆఫ్గా స్పైక్స్ ఫీవర్ అనేది వస్తూ ఉంటే, ఇంటర్మీడియట్ ఫీవర్ అనేది వస్తుంటే మనకి హెచ్ఐవి టెస్ట్ అనేది చేయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ముఖ్యంగా ఉంటుంది. సో దాని తర్వాత ఒంటి మీద వచ్చే దద్దుర్లు, ఒంటి మీద వచ్చే ర్యాషెస్, ఈ ఒంటి మీద వచ్చే ర్యాషెస్ని కూడా మనం ఈ హెచ్ఐవి పారామీటర్స్లో జనరల్గా ఒక కొలమానంగా మనం తీసుకుంటూ ఉంటాం. దాని తర్వాత కొంతమంది ఇండివిడ్యువల్స్లో యాజ్ ద డే అడ్వాన్సెస్, యాజ్ ద డే ప్రోగ్రెసెస్ దాంట్లో మనకి కనిపించేది ఏంటంటే ఈ గజ్జల దగ్గర బిళ్ళలు కట్టడం కానీ, ఈ నెక్ దగ్గర లింఫ్ నోట్స్ అనేవి వాడటం కానీ, ఇంగ్వనల్ లింఫ్ నోట్స్ వాడటం కానీ, వామిటింగ్ సెన్సేషన్ అనేది ఉంటూ ఉంటుంది. కొంతమందికి వాంతులు అవుతూ ఉంటాయి, కొంతమందికి మోషన్స్ అంటే నీళ్ల విరోచనాల్లాగా అవుతూ ఉంటాయి, ఒక రకమైన నిస్సత్వ, ఒక రకమైన జనరలైజ్డ్ వీక్నెస్ అనేది కొంతమందిలో కనిపిస్తుంది. సో ఇట్లాంటి లక్షణాలు ఏంటంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం గ్రాడ్యువల్గా, అంటే అన్ని లక్షణాలు ఒకసారి కనిపిస్తాయని కాదు, ఒక 4 to 5 months, ఒక 6 months లోపు గ్రాడ్యువల్గా ఈ లక్షణాలు అనేవి సిమ్టమేటిక్గా వస్తూ ఉంటాయని. సో కొంతమంది ఇండివిడ్యువల్స్లో వాళ్ళు ఉండే ఏజ్ బట్టి కానీ, వాళ్ళు ఉండే ఏజ్ ఫ్యాక్టర్ బట్టి కానీ, ఏజ్ గ్రూప్ కానీ, లేదంటే వాళ్ళకు ఉండే కోమార్బిడిటీస్ వలన కానీ, వాళ్ళకు ఉండే శరీర తత్వానికి, వాళ్ళకు ఉండే బాడీ స్ట్రెంగ్త్ బట్టి కొంతమందిలో ఎటువంటి లక్షణాలు అనేవి కనిపించవు. వీళ్ళు ఊరికినే అసిమ్టమాటిక్ క్యారియర్స్గా ఉంటూ ఉంటారు. సో ఈ డిసీజ్ అనేది వీళ్ళు ట్రాన్స్మిట్ చేసేస్తూ ఉంటారు. సో ఒకళ్ళ నుంచి ఒకరికి ఆ డిసీజ్ అనేది ట్రాన్స్మిట్ అయిపోయి, ఇఫ్ దే ఆర్ మ్యారీడ్, ఒకవేళ వాళ్ళు పెళ్ళైన వ్యక్తులలో ఇట్లాంటి బయట ఎక్స్పోజ్ అయిన తర్వాత ఒక వారం 10 రోజుల తర్వాత ఈ లక్షణాలు కనిపిస్తే ముఖ్యంగా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా హెచ్ఐవి టెస్ట్, అంటే ట్రైడాట్ టెస్ట్ అంటే బేసిక్ టెస్ట్ ఉంటుంది కాబట్టి ఒకసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందని. సో ఇలా టెస్ట్ చేసుకోకుండా, ఇలా ఎవాల్యుయేట్ చేసుకోకుండా మళ్ళీ వాళ్ళ వైఫ్ దగ్గర ఎక్స్పోజ్ అయ్యారు మ్యారిటల్ లైఫ్లో, ఫ్యామిలీ లైఫ్లో అంటే డెఫినెట్గా దే రిమైన్ యాజ్ ఏ కెరియర్స్ అండ్ దే ట్రాన్స్మిట్ ద డిసీజ్ టు ద అదర్ ఇండివిడ్యువల్స్. అంటే భర్త నుంచి భార్య కానీ, భార్య నుంచి భర్త కానీ డిసీజ్ అనేది ట్రాన్స్మిట్ అయిపోతూ ఉంటుంది. ఇలా మనం ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఒక టెస్ట్ అనేది చేయించుకుని, ఒకవేళ అది నెగిటివ్ అనుకుంటే వాళ్ళు సేఫ్ జోన్లో ఉన్నట్టు, ఒకవేళ అది పాజిటివ్గా అని తేలితే తద్వారా మనం ట్రీట్మెంట్ ప్రోటోకాల్ అనేది స్టార్ట్ చేయడం జనరల్గా జరుగుతూ ఉంటుంది. సో ఈ హెచ్ఐవి ఎయిడ్స్ రెండు ఒకటేనా అని కూడా కొంతమంది అడుగుతూ ఉంటారు. సో హెచ్ఐవి అనేది స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ ద డిసీజ్, ఎయిడ్స్ అనేది డిసీజ్ అనేది ప్రోగ్రెస్ అయిన తర్వాత హెచ్ఐవి దశ నుంచి ఎయిడ్స్ దశ కింద మారుతూ ఉంటుంది. సో బేసిక్గా హెచ్ఐవి అనేది హ్యూమన్ ఇమ్యూనోడెఫిషియన్సీ వైరస్, ఎయిడ్స్ అనేది ఎక్వైర్డ్ ఇమ్యూనోడెఫిషియన్సీ సిండ్రోమ్. సో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం గ్రాడ్యువల్గా ఎయిడ్స్ కింద ఈ CD4 కౌంట్స్ బాగా లో అయిపోయిన తర్వాత, ఈ వైరల్ లోడ్ అనేది బాగా లో అయిపోయిన తర్వాత ఆ ఎయిడ్స్లోకి మారిపోయిన తర్వాత అక్కడ నుంచి ఇంకా డిసీజ్ అనేది ఆ వ్యక్తి యొక్క పేషెంట్లో ఆ ప్రభావం, ఆ ఉండే వైరల్ బట్టి ఆ CD4 కౌంట్స్ తగ్గేదాన్ని బట్టి వైరస్ యొక్క ప్రభావం అనేది ఆ శరీరం మీద పడుతూ ఉంటుంది. సో ఇవన్నీ ఏంటంటే గ్రాడ్యువల్ ప్రోగ్రెషన్ ఆఫ్ ద డిసీజ్. సో ఇలా ఎర్లీ స్టేజెస్లో ఉన్నప్పుడే దాన్ని మనం ప్రాపర్గా నిర్ధారణ చేసుకుని ఏవైతే పారామీటర్స్ ఉంటాయో, టెస్ట్ పారామీటర్స్ ఉంటాయో అన్నీ మనం మొత్తం పూర్తిగా ఒకసారి ఎవాల్యుయేట్ చేసుకుని సేఫ్ జోన్లో ఉండి తద్వారా మనం ట్రీట్మెంట్ ప్రోటోకాల్ అనేది తీసుకుంటే ఒక మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇవ్వగలమని ఈ వీడియో ద్వారా నేను మన వ్యూవర్స్కి చెప్పదలుచుకున్నాను.